స్లోగా ఇవాళ ఒకటి మనకు రెస్ట్ గురించి కాల్ వచ్చింది. మనమైతే వెళ్తున్నాం. మనం వెళ్ళిన తర్వాత మిగతా వీడియో చేయండి. ఒకటి మనకు రెస్ట్ గురించి కాల్ వచ్చింది. లొకేషన్ ఏమో సాయిత్పుర. మా ఫ్రెండ్ ఆమెది కూడా చికెన్ సెంటర్ ఉంది. అమ్మ ఒకసారి చూపించి బాగా ఫోన్ చేసి ఎంతసేపు అయింది? హాఫ్ అన్ అవర్ అయింది. మనమైతే పోయి చూద్దాం ఏ పాము ఉన్నదో. అప్పటిపరంగా వీడియోలో ఉండండి, చూద్దాం. మనం పాము ఎడబోయిందో లోపల మొత్తం పేపర్లో పెట్టాను. మా ఫ్రెండ్ కవర్లు యూజ్ చేయాలని చెప్తున్నారు మున్సిపాలిటీలో. అయితే వాడైతే పేపర్లో వేసేస్తున్నాను. సంచయంగా అయితే లేదు. ఈ కోళ్ళ స్మెల్ కానీ పాములు అనేది వస్తూ ఉంటాయి. చూద్దాం ఏ పాము ఉన్నదో. ఎప్పుడైతే మనం జాగ్రత్తగా ఉండాలి పాము పట్టేటప్పుడు. ఎప్పుడైనా ఇక పాము అనేది చూడండి. పాము నాన్ వినమస్ స్నేక్. ఇది చూడండి ఎట్లా బయట చేస్తుంది కాలుకనేది. ఇది వచ్చేసి మన బ్రౌన్ బ్యాక్ స్నేక్ అంటారు. ఇది నాన్ వినమస్ స్నేక్. చిన్న బయట చేసింది మనకైతే. ఇలా అయితే ఏం విషయం ఉండదు. ఇది నాన్ వినమస్ స్నేక్. ఇదేమో మన బ్రౌన్ కలర్లో వచ్చి చిన్న చిన్న గీతలు ఉంటాయి దీని మీద. అయితే ఇది వానాకాలంలో చెట్ల మీద నుంచి ఇదైతే పాములు వస్తాయి. ఈ పాము ఉన్న చోట ఇప్పుడు కూడా ఈ పాము ఉంటుంది. 100% ఉంటుంది. ఇది మేల్ ఫీమేల్గానే తిరుగుతుంది. దీని పొడుగు చాలా ఉంది కాబట్టి ఇది ఫీమేల్. ఇది వచ్చేసి చిన్న చిన్న ఎలుకలు కానీ కప్పలు కానీ బల్లీలు మన పిట్టలు గుడ్లు తింటాయి ఇది అనేది. ఈ పాము అనేది నాకు కొడతాము. మా ఫ్రెండ్ చిన్నప్పుడు ఆ ఫ్రెండ్ మన ఆమె కురేషి. మనమైతే పాముకి ఇప్పుడు సేఫ్గా డబ్బాలు అయితే ప్యాక్ చేస్తున్నాం. డబ్బాలు ఉన్నాయి వచ్చిన డబ్బా కూడా పెట్టున్నాం మన కోసం. మనమైతే డబ్బాలో దీనికైతే వేస్తున్నాం. ఇప్పుడు దీనికి తీసుకుని మనమైతే పారెల్లాగా వేసి పెడతాం. ప్యాక్ చేసి చిన్న పిల్లలు కానీ కొత్త స్నేక్ క్యాచర్ అయితే మన వీడియో చేసి పట్టద్దు ఇవ్వాలంటే వాళ్ళు. ఎందుకంటే పాము అనేది చాలా డేంజర్, బయట చేస్తుంది. పాము కాటేసిన 30-40 మినిట్ల మంచిగానే చనిపోతాడు. ఇది నాన్ వినమస్ స్నేక్. దీంతో ఏం కాదు. అందుకనే మనం ఇట్లా వాడుతున్నాం. చాలా గట్టిగా చుట్టుకుంటుంది పాము. మనమైతే సేఫ్టీగా దీనికైతే ఒక డబ్బాలో ప్యాక్ చేస్తున్నాం. దీనికి ఫారెస్ట్ లైన్లో అయితే ఇష్టపడతాం. నా వీడియో నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్.